బాగా తెలుసు బాల్యదినంలోనే నువ్వు లవ్ లెటర్ రాస్తావని. నువ్వు ఎంత గనుడువో బైబిల్కి బాగా తెలుసు. నువ్వెంత చాలునో బైబిల్కి బాగా తెలుసు. అందుకని బైబిల్ చెప్తుంది, రైట్ నౌ వెల్ యు ఆర్ స్టిల్ ఇన్ యువర్ యూత్. దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు నాకు నేను అర్థమవుతాను. నేనెవరో నాకు తెలుస్తుంది. నాకెవరు కావాలో తెలుస్తుంది. నాకేం కావాలో తెలుస్తుంది. నేనేం సాధించగలనో తెలుస్తుంది. ఈ ప్రపంచం ఏంటో తెలుస్తుంది. నేను ఎటు పోవాలో తెలుస్తుంది. నేను ఎప్పుడు కూర్చోవాలో ఎప్పుడు లేవాలో తెలుస్తుంది. ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేవాలో తెలుస్తుంది. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో తెలుస్తుంది. ఎలా మాట్లాడాలో ఎలా పని చేయాలో తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు నిన్ను తన పోలికలో చేసుకున్నాడు. దట్స్ ద కీ. దేవుడు అర్థం కాకుండా పోలిక అర్థం కాదు. ఎప్పుడైనా మీరు లేకుండా ఫోటో తీయించుకున్నారా? మీరు లేకుండా ఫోటో తీయించుకున్న సందర్భం ఎప్పుడైనా చూసారా మీరు? అరే నేను రావట్లేదు కానీ నా ఫోటో కొంచెం తీసి హాల్ టికెట్లు అతికించరా. కెన్ యూ సే దట్? ఆబ్జెక్ట్ లేకుండా ఫోటో లేదు. దేవుడు లేకుండా ఇమేజ్ లేదు. దేవుడు అర్థమైతేనే ఇమేజ్ అర్థమవుతుంది. దేవుడు అర్థమైతేనే మనిషికి మనిషి అర్థమవుతాడు. దట్స్ ద రీజన్. మీకు ఇంకా జీవితం చాలా ఉండంగానే మీరు మీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నీకు మేలు, దేవుడికి కాదు. చాలాసార్లు దేవుణ్ణి తలుచుకోవడం వల్ల, దేవుణ్ణి పూజించడం వల్ల ఆయనకేదో వచ్చేస్తుందని మనం అనుకుంటాం. నో నో నో. ఇది నీ కోసం, నీ చదువు కోసం, నీ పెళ్లి కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ తృప్తి కోసం, నీ గుండెల్లో ఆనందం కోసం, నీ జీవితంలో నిండుదనం కోసం, నీ జీవితంలో అర్థం కోసం, మీనింగ్ కోసం. ద సెకండ్ థింగ్ సోలమన్ చెప్తుంది ఏంటంటే, రిమూవ్ ఈవిల్ ఫ్రమ్ యూ, ఫ్రమ్ యువర్ హార్ట్.